హోలీ సెలబ్రేషన్స్ కి చెల్లెల్ని కూడా పిలిస్తే ఎలా ఉంటుంది? చెల్లెలా? చెల్లెలెవరు? అదే మన తోడికోడలు. తోడికోడలా? కాబోయే తోడికోడలు నక్షత్ర. ఇంకా కోడలే కాలేదు కదా, అయ్యాక పిలుద్దాంలే. ఇవాళ కాకపోతే రేపన్నా అవుతుంది కదా. అవ్వక ముందు పిలిస్తే బాగోదు కదక్కా. అది కాదు ఐశ్వర్య. అక్క, ఇలాంటివి నీకు తెలీదు, నువ్వు ఊరుకో. కనీసం ఎంగేజ్మెంట్ కూడా కాకుండా ఆ అమ్మాయిని రమ్మంటే ఏం బాగుంటుంది చెప్పు? సరే, నలుగురు ఏమనుకుంటారు? నిజమే ఐశ్వర్య, నేనంత దూరం ఆలోచించలేదు. అందరి తరపున ఆలోచించడానికి నేనున్నాను కదా, ఓకేనా? ఎంతవరకు వచ్చాయి హోలీ ఏర్పాట్లు? అయిపోవచ్చింది మావయ్య గారు. రండి రండి, నమస్కారం. రండి. నమస్కారం. నమస్కారం, రండి. అందరికంటే మేమే ముందొచ్చినట్టున్నాం. మేము వచ్చే లోపల హోలీ మొదలు పెట్టేస్తారేమోనని అందరం హడావుడిగా వచ్చాం. ఇంకా మీ తమ్ముళ్ళు రాలేదులేమ్మా. వచ్చేసా మమ్మీ. అఖిల్, ప్రతి హోలీకి ఏదో ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తావు కదా, మరి ఈసారి ఏం ఏర్పాటు చేసావు? ఈ హోలీ స్పెషల్ రూపరాణి సాంగ్. సూపర్. ఏం సూపరో ఏంటో, తేడా వచ్చిందంటే కొంప మునుగుతుంది. కన్నయ్య, ఎప్పటిలాగానే ఈరోజు కూడా నేను పాట బాగా పాడాలని, రూపారాణికి మంచి పేరు రావాలని ఆశీర్వదించు. శ్యామా, శ్యామా, ఇట్రా. అర్జెంటుగా వెళ్ళి టాబ్లెట్ తీసుకునిరా. టాబ్లెట్లా? అవును, ప్రోగ్రామ్ ఉంది. ఎప్పుడైనా నాకు టెన్షన్గా అనిపిస్తే ఆ టాబ్లెట్ వేసుకుంటాను. ఇది సడన్ ప్రోగ్రామ్ కదా, టాబ్లెట్స్ తెచ్చుకోలేదు. పైగా ఎవరికంటా పడకుండా ఎలా పాడతాము అని చెప్పి టెన్షన్ పెరిగిపోతుంది. ఆ టెన్షన్ కి తలనొప్పి పెరిగిపోయింది. తొందరగా వెళ్ళి ఆ టాబ్లెట్ తీసుకురా. అంటే గురువమ్మ గారు నన్ను బయటికి రావద్దు అని చెప్పారు కదా. అదంతా నాకు తెలీదు. నువ్వు వెళ్ళి టాబ్లెట్ తీసుకురాకపోతే నా తల పగిలిపోతుంది. ఎలాగోలా ఎవరికంటా పడకుండా వెళ్ళి టాబ్లెట్ తీసుకురా. అలాగే, తీసుకొస్తాను. కన్నయ్య, పాప రూపారాణికి బాగా తలనొప్పిగా ఉందంట. టాబ్లెట్ కోసం వెళుతున్నాను. ఎవరికంటా పడకుండా వెళ్ళొచ్చేలా చూడు కన్నయ్య. నీకు కొబ్బరికాయ కొడతాను. ఏంటొదినా అక్కడే ఆగిపోయావు? రా రా. వస్తున్నాను వదినా. రూపారాణి వాళ్ళ అమ్మగారు. నమస్కారం అండి. నమస్కారం. చూసావా మీ అమ్మాయికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో? చూస్తున్నా వదినా. వీళ్ళందరి కళ్ళు కప్పి శ్యామ చేత ఎలా పాడించాలో ఏంటో. అత్తయ్య గారు, ఇంకా మొదలు పెడదామా? అలాగేనమ్మా. చిలకమ్మా, అమ్మా, కొబ్బరికాయ తీసుకురా. అలాగేనమ్మా. రండి. పదండి. అమ్మగారు, ఇదిగోనండి. ఐశ్వర్య, మన ఇంటి ఆనవాయితీ ప్రకారం అందరి జీవితాలు కళకళలాడిపోవాలని, 7 రంగుల ఇంద్రధనస్సులా తళతళ మెరిసిపోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఈ కొబ్బరికాయ కొట్టమ్మా.
ఐశ్వర్య మిస్ హైదరాబాద్, కానీ మీ అమ్మాయి మిస్ ఇండియాలా ఉంది. మా ఐశ్వర్యకి ఆస్తిపాస్తులు లేకపోయినా తన అందాన్ని చూసి మా ఇంటి కోడల్ని చేసుకున్నాను. ఒక రకంగా నా మూడో కోడలు నేను కోరుకున్న దానికంటే గొప్పగా ఉంది. ఇదొచ్చిందేంటి? అత్తయ్య గారు, మావయ్య గారు, నన్ను ఆశీర్వదించండి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. నక్షత్ర, ఏంటిలా చెప్ప పెట్టకుండా సర్ప్రైజ్ విజిట్? దీన్ని సర్ప్రైజ్ విజిట్ అంటారు, పిలువని పేరంటానికి రావడం అంటారు, నాకు తెలియదక్కా. రావడం నా బాధ్యత అనిపించింది, వచ్చేసాను. బాధ్యత? అవునక్క. ఈ ఇంటికి కాబోయే కోడలిగా ఈ ఇంటి పద్ధతులు, ఆచారాలు, సాంప్రదాయాలు అన్నీ తెలుసుకోవటం నా బాధ్యతే కదా. కోడలయ్యే లోపే అన్నీ నేను తెలుసుకుంటే ఇంకా రేపు అత్తయ్య గారు నాకు చెప్పాల్సిన అవసరం ఉండదు కదా. అత్తయ్య గారికి శ్రమ తగ్గించినట్టు అవుతుంది, నేను పద్ధతులు నేర్చుకున్నట్టు అవుతుందని చెప్పి వచ్చానన్నమాట. మంచి పని చేశావమ్మా. నిజానికి నేనే నిన్ను రమ్మని ఫోన్ చేద్దాం అనుకున్నాను. కానీ మీ పేరెంట్స్ ఏమనుకుంటారో అని ఆగిపోయాను. మా పేరెంట్స్ అలా అనుకునే మనుషులు కాదత్తయ్య గారు. నేనిలా మీ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నానని మా డాడీకి చెప్పగానే క్షణం కూడా ఆలోచించకుండా వెళ్ళమ్మా అన్నారు. మీరొచ్చి దించుతారా డాడీ అని అడిగితే మీ ఇంటికి నేనొచ్చి దించేదేంటమ్మా అన్నారు. అంటే మా డాడీ ఇప్పటి నుంచే నన్ను మీ ఇంటి కోడలుగా చూస్తున్నారన్నమాట. మీ డాడీకి బాగా కలుపుగొల్తనం ఎక్కువ అనుకుంటా. అవునక్క. ఏంటి నాన్న అలా చూస్తున్నావు? అమ్మాయిని పలకరించు. హాయ్. హలో అండి. అలా సైలెంట్ గా ఉంటావేంట్రా? ఏదన్నా మాట్లాడు. తను అలా సిగ్గుపడుతుంటే మాట్లాడి ఇబ్బంది పెట్టడం ఎందుకన్నయ్య? ఆ సిగ్గులు మొహమాటాలు పోవాలంటే ఇలా అప్పుడప్పుడు కలుస్తూ ఉండాలి, మాట్లాడుకుంటూ ఉండాలి. నక్షత్ర, ఇప్పుడే కదా మామయ్య వచ్చింది, అయ్యే వరకు ఉంటుంది కదా. మెల్లమెల్లగా మాటలు కలుపుకుంటారులేండి. చెప్పండి. ఈ టాబ్లెట్లు ఇవ్వండి. ఎంతన్నా? 80 రూపీస్.
నాన్నకి బాగా తలనొప్పిగా ఉందంట. టాబ్లెట్ కోసం వెళ్తున్నాను. ఎవరికంట పడకుండా వెళ్ళొచ్చేలా చూడు కన్నయ్య. నీకు కొబ్బరికాయ కొడతాను. కన్నయ్యకి కొబ్బరికాయ కొడతానని చెప్పాను కదా. అన్నా, ఎంత ఇది? 20 రూపాయలు. ఇంకా కార్యక్రమం మొదలు పెడదామా? ఐశ్వర్య, ఏంటత్తయ్యా? ప్రతి సంవత్సరం హోలీ నాడు కొబ్బరికాయ నువ్వే కొడుతుంటావు కదా. ఈసారి కొత్త కోడలి చేత కొట్టిస్తే బాగుంటుందేమో. చాలా బాగుంటుంది వసంత. అనుకోని అతిథిలా వచ్చిన కొత్త కోడల చేత కొబ్బరికాయ కొట్టిద్దాం. అంతా శుభమే జరుగుతుంది. నేను కొబ్బరికాయ కొడితే అశుభం జరుగుతుందా? జరిపిస్తా, అశుభాన్నే జరిపిస్తా. అలాగే మామయ్య గారు, కొబ్బరికాయ కొట్టు. నక్షత్ర, అందరి జీవితాలు కళకళలాడిపోవాలని, 7 రంగుల ఇంద్రధనుసులా మెరిసిపోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ కొబ్బరికాయ కొట్టు. ఇది ఈ ఇంటి కోడలు కాకముందే ఈ ఇంట్లో నా విలువ తగ్గటం మొదలైంది. రేపిది ఈ ఇంటి కోడలుగా వస్తే నన్ను అసలు పట్టించుకుంటారా వీళ్ళు? నీ మొక్కు ఎలా తీర్చుకున్నావా కన్నయ్య? ఏంట్రా అఖిల్ చూస్తున్నావు? నీ కాబోయే భార్య వచ్చింది. రంగు పూసి హోలీ స్టార్ట్ చేయి. స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేయండి.
నక్షత్ర నక్షత్ర ఓలమ్మో, ఏమైందమ్మా? అయ్యో నీకేం కాలేదు కదా? ఏంటండి అలా చూస్తున్నారు? కోడలు కాలికి ఏమైందో ఏంటో డాక్టర్ కి ఫోన్ చేయండి. డాక్టర్ వచ్చేసరికి లేట్ అవుతుంది వసంత. అమ్మాయిని మనమే హాస్పిటల్కి తీసుకెళ్దాం. అయ్యో ఏం కాలేదండి, జస్ట్ పడ్డాను అంతే. జాగ్రత్త. అమ్మయ్యా, నీకేం కాలేదు కదా? నాకిప్పుడు నిశ్చింతగా ఉంది. నాకు నిశ్చింతగానే ఉంది. ఇంకా నేను చూస్తూ ఊరుకోకూడదు. నక్షత్రకి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చే వీళ్ళు ఇంతకి రెట్టింపుగా నక్షత్రని ఆశ్రయించుకునేలా చెయ్యాలి. చేస్తాను. వదినా, ఇంకా రూపరాణి రాలేదేంటి? వస్తుంది వదినా, వస్తుంది. ఇంకెప్పుడు వదినా వచ్చేది? వెళ్ళి తీసుకురా. అలాగే వదినా, తీసుకొస్తాను. ఇప్పుడు అందరి ముందు పాట పాడాలంటే చాలా టెన్షన్ గా ఉంది. దొరికిపోతానో ఏంటో. అలా ఏం జరగదులే రూపారాణి. కన్నయ్య ఉన్నాడు కదా, కంగారెందుకు? అక్కడ అందరూ రెడీగా ఉన్నారు నీ పాట వినడానికి. ఇదిగో ఈ రంగులు పూసుకుని నీ మొహం ఎవరు గుర్తుపట్టకుండా రెడీ అవ్వు. ముందు నేను రూపారాణి వెళ్తాం. తర్వాత నువ్వు లోపల నుంచి వచ్చే వాళ్ళ పని వాళ్లతోనూ బయట నుంచి వచ్చే వాళ్ళ ఫ్రెండ్స్ తోనూ కలిసిపోయి వచ్చేసాయి. అలాగే గురువమ్మ. నువ్వు పదమ్మా. జాగ్రత్త. బేరర్ మేడం. వెళ్ళు. ఈ కూల్ డ్రింక్ లో బంక్ కలిపి నక్షత్ర చేత తాగిస్తే అది వేసే వీరంగం చూసి ఇంటిల్లి పాది దాన్ని ఆశయించుకుంటారు. ఆంటీ, ఏమైంది? ఇంకా టైం అవ్వలేదా? రూపారాణి గారు చూశారుగా ఎంతమంది ఫ్యాన్స్ మీ పాట కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఆలస్యం ఎందుకు? పాట మొదలు పెట్టండి. అలాగేనండి, మొదలు పెడతాం. మొదలు పెడతాం బాబు, మొదలు పెడతాం. ఒక్క 5 నిమిషాలకి మొదలు పెడతాం. 5 నిమిషాలా? ఎందుకు ఆంటీ? అది ఎందుకు అంటే అది ఇప్పుడు 5 నిమిషాల్లో రావుకాలం పోయి మంచి కాలం వస్తుంది. అవునా? అయితే ఓకే ఆంటీ. ఏంటిది ఇంకా రాలేదు? రూపారాణి